వెల్కమ్ టు డిఎస్ స్టడీ సర్కిల్. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి తెలుసుకుందాం. మరి ఈరోజు మన ఫస్ట్ టాపిక్ SEL ఫౌండేషన్ అవార్డ్ ఫర్ క్లీన్ అండ్ గ్రీన్ ఎర్త్ మిజోరంలోని ఐజ్వాల్ సమీపంలోని సౌత్ హెమ్లిన్కి చెందిన 9 ఏళ్ల జోసెఫ్ లార్లిన్ ఫెలా తన గ్రామంలో మరియు పరిసరాల ప్రాంతాలలో పరిశుభ్రంగా ఉంచుతూ ప్లాస్టిక్ రహిత పర్యావరణాన్ని మారుస్తున్నారు. మరి ఇలా మార్చడం వల్ల ఇందుకు గాను ప్రపంచ దారిద్ర్య దినోత్సవం రోజున ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్ సందర్భంగా ఐజ్వాల్లో నిర్వహించిన కార్యక్రమంలో త్రిపుర పర్యావరణం, అడవులు మరియు వాతావరణ మార్పుల విభాగం ప్రశంసలు కురిపించింది ఇతనికి. అలాగే SEL ఫౌండేషన్ అవార్డ్ ఫర్ క్లీన్ అండ్ గ్రీన్ ఎర్త్ లభించింది. జోసెఫ్ తన పరిసరాలను మాత్రమే కాకుండా తన ఇంటి సమీపంలోని వీధులను కూడా శుభ్రంగా చేయడానికి యువ పర్యావరణవేత్తగా తన బాధ్యతలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ అవార్డు కింద ప్రశస్తి పత్రంతో పాటు ₹25,000 నగదు బహుమతి కూడా అందించారు. నెక్స్ట్ పాయింట్, కామన్వెల్త్ దేశాలు భారత పరిపాలన శాఖ పనితీరు అత్యుత్తమం. ఇటీవల లండన్లో జరిగిన కామన్వెల్త్ హెడ్స్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ సమావేశంలో భారత పరిపాలన శాఖ తమ పనితీరుపై కేంద్రీకృతం ప్రజా ఫిర్యాదు పరిష్కారాల పర్యావరణ వీక్ష వ్యవస్థను పాలనా సంస్కరణల శాఖ కార్యదర్శి అయిన వి శ్రీనివాస్ ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సమావేశంలో భారత్లోని కేంద్రీకృత ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కామన్వెల్త్ దేశాలలో అత్యుత్తమంగా నిలిచింది. 56 దేశాలకు చెందిన ఒక ప్రభుత్వం ఉన్న అధికారుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. అంటే కామన్వెల్త్ దేశాల్లో భారత్ యొక్క పరిపాలన శాఖ పనితీరు కూడా అత్యుత్తమమని పేర్కొన్నారు కామన్వెల్త్ దేశాలు. నెక్స్ట్ పాయింట్, ప్రభుత్వ రంగ బ్యాంకుల అధికారాన్ని కొట్టివేసిన బాంబే హైకోర్టు రుణ ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై నిర్దిష్ట చట్టమేది లేకుండానే ప్రభుత్వ రంగ బ్యాంకుల పనితీరును వినతి మేరకు సర్కారు లుకౌట్ సర్క్యులర్ LOC జారీ చేయడం వ్యక్తుల ప్రాథమిక హక్కులకు ఉల్లంఘన కిందకు వస్తుందని బాంబే హైకోర్టు పేర్కొంది. అంటే ఏవైతే ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉంటాయో వాటి యొక్క అధికారాన్ని కొట్టేసిన బాంబే హైకోర్టు. నెక్స్ట్ పాయింట్, హెల్త్ లేబుల్ను తొలగించిన కామర్స్ వెబ్సైట్ అన్ని డ్రింకులు, రుచికరమైన పానీయాలు చక్కెర శాతం ఆమోయోగ్యమైన పరిమితి కన్నా చాలా అధికంగా ఉందని హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ వెబ్సైట్లో హెల్త్ కేటగిరీ నుండి తొలగించాలని కొన్ని రోజుల క్రితం వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ కామర్స్ వెబ్సైట్ను ఆదేశించింది. అంటే ఏవైతే మనం తీసుకునే డ్రింక్స్ పానీయాలు ఉంటాయో అలాంటి పానీయాలు చక్కెర శాతం అధికంగా ఉంటుందని కామర్స్ వెబ్సైట్లో అధికారికంగా అంటే వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ కామర్స్ వెబ్సైట్ను ఆదేశించింది. మరి ఇలా చక్కెర శాతం ఎక్కువ ఉందని, అధికంగా ఉందని హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ వెబ్సైట్లో హెల్త్ కేటగిరీ నుండి తొలగించాలని కొన్ని రోజుల క్రితమే వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ గారు కామర్స్ వెబ్సైట్లో ఆదేశించారు. నెక్స్ట్ పాయింట్, రోదశిలోకి మరో 3 చైనా వ్యామోగంలో చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా భూ దిగువ కక్షలోకి అంటే లో ఎర్త్ ఆర్బిట్ తన రోదసి కేంద్రంలోకి వ్యామోగములను యోగువాంగు మరియు లీకాంగ్ మరియు లీ గువాంగ్సులను 3 వ్యామోగములను సెంజు 18 వ్యామనౌక పంపనుంది. వీరిలో కాంగ్ గువాంగ్సులకు ఇది తొలి యాత్ర. గోబీ ఎడారిలోని జ్యూక్వాన్ ఉపగ్రహ కేంద్రం నుంచి వీరి రోదశిలోకి పయనున్నారు. అంటే రోదశిలోకి పంపనున్న చైనా 3 వ్యామోగములను సెంజు 18 వ్యామనౌక పంపనుంది. నెక్స్ట్ పాయింట్, తేలికైన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ను అభివృద్ధి చేసిన DRDOకు చెందిన డిఫెన్స్ మెటీరియల్స్ అండ్ స్పోర్ట్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ DMSRDE కాన్పూర్ ఒక మందుగుండు సామాగ్రి నుంచి రక్షణ కోసం దేశంలోని అత్యంత తేలికైన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ను అభివృద్ధి చేసింది. అంటే ఏవైతే మన ఇండియన్ ఆర్మీ కానీ నేవీ కానీ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఏవైతే జాకెట్లు ధరిస్తారో
ఓకేనా. అలాంటి జాకెట్లను తేలికైన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ను అభివృద్ధి చేసిన DRDO శాస్త్రవేత్తలు. నెక్స్ట్ పాయింట్, పోటీకి చైనా భయపడదు అనే వార్తలు నిలిచింది. అమెరికాకు డ్రాగన్ స్పష్టీకరణ మరియు 2 దేశాల మధ్య 5 సూత్రాలపై ఏకాభిప్రాయం. దెబ్బతిన ద్వైపాక్షిక సంబంధాలను గాడిలో పెట్టేందుకు అమెరికా చైనాల మధ్య 5 సూత్రాలను ఏకాభిప్రాయం వ్యక్తమవుతుందని, ఇందులో అంతర్జాతీయంగా ప్రాంతీయ వివాదాలను మరియు వివాదాలపై సంప్రదింపులు కొనసాగించడం, 2 దేశాల ప్రత్యేక దూతల మధ్య కమ్యూనికేషన్ బలోపేతం చేయడమే, ఇరు దేశాల ప్రభుత్వాధినేతలను సూచనలను అనుగుణంగా ద్వైపాక్షిక మైత్రిని వృద్ధి చేసుకోవడం, అన్ని స్థాయిలలో ఉన్నత అధికారులను పరస్పరం పర్యటనలు చేపట్టడం ఇందులో ఉన్నాయి. అమెరికా విదేశాంగ మంత్రి అయిన ఆంటోనీ బ్లింకెన్, చైనా అధ్యక్షుడైన జిన్పింగ్ గారు మధ్య ఒక భేటీ కార్యక్రమం జరిగింది. నెక్స్ట్ పాయింట్, శ్రీదేవి ప్రసాద్కు యుద్ధవీర్ పురస్కారం. శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్టాత్మకంగా యుద్ధవీర్ పురస్కారాన్ని ఎంపికయ్యారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు నాణ్యమైన పునరావాసం కల్పించడంతో పాటు వారికి సాధికారతకు ఆమె చేస్తున్న కృషికి గుర్తింపుగా యుద్ధవీర్ ఫౌండేషన్ మెమోరియల్ ఈ అవార్డును ప్రకటించింది. 2000 సంవత్సరంలో ప్రారంభించిన శంకర్ ఫౌండేషన్ 24 ఏళ్ల నిరంతరాయంగా సేవలు కొనసాగిస్తుంది. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు థెరపీ, విద్య, వృత్తి పరివర్తన శిక్షణ, ఉపాధి తదితర విభాగాలలో శిక్షణ ఇస్తుంది. యుద్ధవీర్ ఫౌండేషన్ శుక్రవారం రీసెంట్గా ఒక ప్రకటనను పేర్కొంది. ఈ నెల 30న హైదరాబాద్లో కింగ్ కోటిలోని భారతీయ విద్యాభవన్ ఆడిటోరియంలో హర్యానా గవర్నర్ అయిన బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా శ్రీదేవి ప్రసాద్కి ఈ అవార్డును అందిస్తారంటే శ్రీదేవి ప్రసాద్కి యుద్ధవీర్ పురస్కారం లభించింది. నెక్స్ట్ పాయింట్, IREDAకు నవరత్న హోదా. ప్రభుత్వ రంగ సంస్థ అయిన IREDA ఇండియన్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ కేంద్రం నుంచి ఒక నవరత్న హోదాను అందుకుంది. దీంతో IREDA ఇప్పుడు కేంద్రం అనుమతి అవసరం లేకుండానే ₹1000 కోట్ల వరకు నిధులు సమకూర్చుకోవచ్చు. పారిశ్రామిక రంగాలలో మినీరత్న, నవరత్న, మహారత్న అనే హోదాలు ఉంటాయి. IREDA 2015లో మినీరత్న కేటగిరీ 1 హోదాను అందుకుంది. కాగా ప్రస్తుతం 2024 దేశవ్యాప్తంగా 17 PSUలకు నవరత్న హోదా ఉంది. అంటే IREDA అంటే ఇండియన్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీకి నవరత్న హోదా అందింది. థ్యాంక్ యూ ఆల్. ఏవైతే మిస్ అయిన అంశాలు ఉంటాయో రేపటి DS స్టడీ సర్కిల్ ఆన్లైన్ క్లాసులు తెలుసుకుందాం.